హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు గడుసు పెళ్ళాం. ఒక ఊళ్ళో ఒక సంసారి ఉండేవాడు. అతను పెళ్లి చేసుకున్న మనిషి చాలా గడుసుది. మొగుడు మెత్తనివాడి కావటంతో ఆమె మరింత కొరకరాని కొయ్య అయింది. భార్య కాపరానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చగా మగ పనులే చేసేవాడు. కానీ రాను రాను ఆడపనులు కూడా ఒక్కొక్కటి అతని పైన పడసాగాయి. అతని భార్య పొలం పనిలో ఆవగించంతైనా సహాయపడకపోగా ఇంటి పనులు కూడా అతనికి అంటగట్టేది. ఆవులను మేకలను అతనే చూడాలి. చివరకు నీళ్లు తేవటము, కసువు ఊడ్చటము, బట్టలు ఉతకటము, పొయ్యి రాజేయటము కూడా అతనిపైనే పడ్డాయి. ఇంత కష్టపడి అడ్డమైన చాకరీ చేస్తున్నా అతని భార్య అతన్ని రోజల్లా దుమ్మెత్తిపోస్తూనే ఉండేది. అతను చేసిన పనికి చేయని పనికి తప్పు పట్టేది. భార్య పెట్టే శాపనార్థాలు వినటానికి గాను కాసేపు నిలబడటానికైనా అతనికి తీరిక ఉండేది కాదు. అందుచేత అతను పనుల మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటే భార్య ఒకచోట నిలబడి అతనికి వినబడేలాగా గొంతెత్తి, నీకు ఒక్క పని చేతగాది, ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో తెలియదు, ఇంత చేతగాని మొగుడితో నేనెట్లా కాపురం చేసేది అని చుట్టుపక్కల కోసు దూరం వినపడేటట్లు కేకలు పెట్టేది. భార్య ఇంత చేస్తున్నా ఆ మానవుడు నోరెత్తక అన్నీ పడేవాడు. అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడటం ఎంతమాత్రం ఇష్టం లేదు. అందరూ తనను చూసి నవ్వుకుంటున్నారని అతనికి తెలుసు. అతను తన మిత్రులతో, ఎందుకు నవ్వుతారు, నవ్విన నాపచేనే పండుతుంది అనేవాడు. ఒకరోజు భార్య భర్తతో, పాలు కాస్త విరిగాయి, నువ్వే పని సరిగ్గా చేశావు గనక అన్నది నిష్ఠూరంగా. భర్త ఆశ్చర్యంతో, పాలు విరగటం కూడా నా తప్పేనా అన్నాడు. పాలదుత్తను నువ్వు పీచుపెట్టి తోమి ఉంటే పాలెందుకు విరుగుతాయి అన్నది భార్య. ఇదిగో, పాలదుత్త దగ్గర నుంచి నేనే తోమాలని నాకు తెలియదు, ఇప్పుడే నువ్వు చెబుతున్నావు అన్నాడు భర్త. ఎన్ని పనులని నేను చూసుకునేది, మగదిక్కంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఉండక్కర్లేదా ఏమిటి అన్నది భార్య. అదంతా నాకు తెలీదు, నేను చేయవలసిన పనులు ఏమిటో ఒక జాబితా రాసియ్యి, అవి చేయకపోతే తప్పుబట్టు, ఇలా నోటితో మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు భర్త. అతను కాగితం మీద రాసుకుంటూ ఉంటే భార్య అతను చేయవలసిన పనులన్నీ చెప్పింది. అది కొండవీటి చేంతాడంత జాబితా అయింది. కొద్ది రోజులు గడిచాయి. సంక్రాంతి వచ్చింది. రేపు పండగనగా భార్య తమ ఇంటి సమీపాన ఉన్న నీళ్లగుంట దగ్గర చాకిరేవు పెట్టింది. భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తూ ఉంటే భార్య వాటిని ఆరవేస్తున్నది. ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తను తిడుతూనే ఉన్నది. రేపే పండగ, మామూలు పనులే కాలేదు, ఇక పండగ పనులు ఏమవుతాయో ఏమో, జాబితా రాసుకున్నావు, ఏం ప్రయోజనం, చాలామంది వాజమ్ములున్నారు కానీ నీ అంత పనికిమాలిన వాజమ్మును నేనెక్కడా చూడలేదు, మా అమ్మ ఏనాడో చెప్పింది. ఆమె అలా అంటూ ఉండగా ఆమె మాట పూర్తి చెయ్యక మునిపే ప్రమాదం జరిగిపోయింది. ఆమె భర్త పిండిన బట్టను అందుకోవటానికి గుంట ఒడ్డున ఉన్న పాకుడు రాయి మీద కాలు పెట్టింది. మొగుడిని తిట్టే ఉద్రేకంలో ఆమె ఆ రాయిని సరిగ్గా చూసుకోలేదు. దాని మీద కాలు పెట్టిన మరుక్షణమే కాలు జారి నీళ్లగుంటలో పడిపోయింది. మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను, పైకి లాగు అన్నది భార్య. మునిగిపోవులే, గుంట లోతు లేదు, నీ మెడ వరకే నీళ్లున్నాయి అన్నాడు భర్త. చలికి ఒళ్ళంతా బిగుసుకుపోతున్నది, వేగిర నన్ను పైకి తీయి అన్నది భార్య చలికి వణుకుతూ. అదెట్లా, జాబితాలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఈ పని జాబితాలో లేదు అన్నాడు భర్త. నన్ను ముందు పైకి తీస్తావా తీయవా, అయ్యయ్యో జలగలు అని భార్య చావుకేక పెట్టింది. మనం చేసుకున్న ఏర్పాటు అప్పుడే మర్చిపోయినట్లున్నావు, కావలిస్తే ఇప్పుడే ఇంటికి పోయి జాబితా తెచ్చి నీకు వినిపిస్తానుండు అంటూ భర్త చిటికలో జాబితా తెచ్చి చదవసాగాడు. భార్య చలితోనూ జలగల భయంతోనూ వణికిపోతూ హీనస్వరంతో, చచ్చిపోతున్నాను, ఆ జాబితా చించి పారేసి నన్ను దబ్బున బయటికి తీద్దు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఆ మాట అన్నావు బాగుంది, ఈ జాబితాతో ఇక మనకు పని లేదు, ఇక నుంచి నువ్వు ఆడపనులు చెయ్యి, నేను మగ పనులు చేస్తాను, అందుకు సమ్మతమేనా అన్నాడు భర్త. భార్య సరే అన్నది. భర్త ఆమెను గుంటలో నుంచి బయటికి లాగి ఇంట్లోకి తీసుకుపోయి చలిమంట వేశాడు. ఆ తర్వాత భార్య అతన్ని
ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. తన పనులు అతనికి చెప్పలేదు కూడా. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు మానవ జన్మ. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధ రాజ్యంలో ఒక పేదవాడిగా జన్మించి మగధ రాజు పరివారంలో ఒకడిగా ఉంటూ ఉండేవాడు. మగధ దేశానికి అంగదేశానికి మధ్యగా చంపా నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది అడుగున నాగరాజ్యం ఉండేది. చంపేయుడు ఆ రాజ్యానికి రాజు. మగధ రాజ్యానికి అంగరాజ్యానికి మధ్య ఎల్లప్పుడూ యుద్ధాలు సాగుతూ ఉండేవి. అలా జరిగిన ఒక యుద్ధంలో మగధరాజు ఓడిపోయాడు. ఆయన తన గుర్రం మీద ఎక్కి పారిపోతూ చంపానది వద్దకు వచ్చి తన శత్రువు చేతికి చిక్కి చావటం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో తన గుర్రంతో సహా నదిలోకి ఉరికాడు. మగధరాజుతో సహా గుర్రం నది అడుగున ఉన్న నాగరాజు కొలువు కూటంలోకి వాలింది. నాగరాజు తన సింహాసనం నుంచి లేచి వచ్చి మగధరాజుకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చి ఆయన కథ యావత్తూ తెలుసుకున్నాడు. జరిగిన దానికి మీరు విచారించకండి. అంగరాజుతో జరిగే యుద్ధంలో మీకు విజయం లభించటానికి నేను తోడ్పడగలను అని నాగరాజు తన అతిథికి మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే నాగరాజు మగధరాజుకు యుద్ధంలో సహాయపడ్డాడు. అంగరాజు మగధరాజు చేతిలో చనిపోయాడు. మగధరాజు 2 దేశాలకు రాజై వైభవంగా పరిపాలించసాగాడు. అది మొదలు మగధరాజుకు నాగరాజుకు బద్ధ మైత్రి ఏర్పడింది. మగధరాజు ఏటా ఒక రోజున సపరివారంగా చంపానది తీరానికి వెళ్ళేవాడు. ఆ రోజున నాగరాజు నది నుంచి అత్యంత వైభవంతో వెలువడి మగధరాజు తెచ్చిన బహుమానాలు అందుకునేవాడు. మగధరాజు పరివారంలో ఒక భృత్యుడిగా ఉంటున్న బోధిసత్వుడు ఏటా నాగరాజు వైభవాన్ని కళ్ళారా చూస్తూ వచ్చాడు. ఆయన చనిపోయే క్షణాన ఈ నాగరాజు వైభవమే ఆయన మనసులో మెదిలింది. ఆ కారణం చేత ఆయన నాగరాజు చనిపోయిన 7వ నాడు తానే నాగరాజుగా జన్మించాడు. కానీ కిందటి జన్మలో పుణ్యాత్ముడై ఉండిన కారణం చేత ఆయనకిప్పుడు తన పాము శరీరం చూసుకోగానే ఎంతో రోత పుట్టింది. నాగరాజు ఐశ్వర్యాన్ని కాంక్షించినందుకు ఆయనకు పశ్చాత్తాపం కూడా కలిగింది. ఆయన ఆత్మహత్య చేసుకుని ఈ జన్మ చాలిద్దామనుకుంటున్న సమయంలో సుమన అనే నాగకన్య తన చెలికెత్తల్ని వెంటబెట్టుకుని వచ్చి ఆయనకు ప్రణామం చేసింది. సుమనను చూడగానే నాగరాజు ఆత్మహత్యా ప్రయత్నం మానేసి ఆమెను తన భార్యను చేసుకుని నాగలోకాన్ని పరిపాలించసాగాడు. కొంతకాలానికి ఆయనకు ఉపవాసాలు నిష్టలు జరిపి పుణ్యం సంపాదించుకోవాలనే కోరిక కలిగింది. ఇందుకుగాను ఆయన తన లోకాన్ని విడిచి మానవ లోకంలోకి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. ఉపవాస దినాలు వచ్చినప్పుడు ఆయన తన భవనం వెలువడి ఒక రహదారి పక్కన ఉండే చీమల పుట్ట మీద చుట్టుకొని పడుకొని నన్ను ఏ గరుడ పక్షి అయినా తన్నుకుపోని, ఏ పాములు వాడైనా పట్టుకుపోని అనుకునేవాడు. కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు. రహదారి వెంట వెళ్లే మనుషులు పుట్ట మీద చుట్టుకొని ఉన్న పామును చూసి దేవతగా భావించి పూలతోనూ చందనంతోనూ పూజించసాగారు. ఆ సమీపాన ఉండే గ్రామానికి చెందిన వారు కొందరు ఆ నాగరాజుండే పుట్ట వద్ద ఒక ఆలయం కట్టారు. ప్రతిరోజు అక్కడికి రకరకాల ప్రజలు వచ్చి పిల్లలు కావాలని, తమ శరీర వ్యాధులు నయం కావాలని, తమ కోరికలు తీరాలని మొక్కుకోసాగారు. నాగరాజు ఉపవాస దినాలన్నీ ఈ విధంగా పుట్ట మీద గడిపి ప్రతి మాసము కృష్ణపాడ్యమి నాడు ఇంటికి తిరిగిపోతూ ఉండేవాడు. ఒకనాడు సుమన ఆయనకు, స్వామి, మీరు తరచూ మానవ లోకంలోకి వెళుతున్నారు. ఆ లోకం అపాయకరమైనది, భయంకరమైనది. మీకేదైనా ప్రమాదం జరిగిన పక్షాన నాకు ఆ సంగతి తెలిసేదెలాగా అని అన్నది. నాగరాజు సుమనను ఒక కొలను వద్దకు తీసుకుపోయి, ఈ నీరు చూడు, నాకేదైనా దెబ్బ తగిలితే ఈ నీరు మురికి అవుతుంది. నన్నేదైనా గరుడపక్షి తన్నుకుపోతే ఈ నీరు ఎగిరిపోతుంది. అలాగాక ఏ మంత్రగాడైనా నన్ను పట్టుకున్న పక్షంలో ఈ నీరు రక్తవర్ణంగా మారుతుంది అని ఆమెతో చెప్పాడు. కాశీ నగరవాసి అయిన ఒక బ్రాహ్మణ యువకుడు తక్షశిలకు వెళ్ళి అక్కడ వశీకరణ విద్య నేర్చుకుని తన దేశానికి తిరిగిపోతూ నాగరాజు పడుకునే చోటికి రహదారి వెంబడి వచ్చాడు. పుట్టపైన చుట్టుకొని పడుకొని ఉన్న నాగరాజు అతని కంటపడ్డాడు.
వెంటనే ఆ యువకుడు పామును మంత్రంతో బంధించి పట్టుకొని ఒక బుట్టలో పెట్టి ఒక గ్రామానికి తీసుకుపోయి అక్కడ ఆ పామును ఆడించాడు. ఇది చూడవచ్చిన గ్రామస్తులు పాములాటకు చాలా సంతోషించి బ్రాహ్మణ యువకుడికి డబ్బు, ఇతర విలువైన బహుమానాలు ఇచ్చారు. ఈ కుగ్రామంలోనే ఇంత డబ్బు వస్తే ఇంకా పట్టణాల్లో పామునాడిస్తే ఇంకా ఎంత వస్తుందో అని బ్రాహ్మణ యువకుడికి ఆశ కలిగింది. అతడు పామును వెంట తీసుకొని కాశీ నగరానికి బయలుదేరి బండి మీద ప్రయాణం చేస్తూ ఒక మాసానికల్లా కాశీ నగరానికి చేరుకున్నాడు. ఆ నెల రోజుల పాటు నాగరాజు ఉపవాసాలు చేశాడే కానీ ఆహారంగా బ్రాహ్మణ యువకుడు ఇచ్చిన కప్పల్ని తాకనే లేదు. నేను ఆహారం తిన్నంతకాలము నాకీ బుట్టలో మంత్రశక్తులున్న ఈ యువకుడి వల్ల ఖైదు తప్పదు అని ఆయన తెలుసుకున్నాడు. బ్రాహ్మణ యువకుడు నాగరాజును కాశీనగర సమీపాన గల అనేక గ్రామాలలో ఆడించి అక్కడి ప్రజల నుంచి అంతులేని డబ్బు సంపాదించాడు. ఈ పాములాట వినోదం గురించి త్వరలోనే కాశీరాజుకు తెలియవచ్చింది. ఆయన బ్రాహ్మణ యువకుణ్ణి పిలిపించి తన వినోదం కోసం పాములాట ఏర్పాటు చేయించాడు. ఈ లోపల నాగలోకంలో సుమన నెల రోజులుగా తన భర్త ఇంటికి రాకపోవటం గమనించి ఏదో జరిగి ఉంటుందని భయపడి నిజం తెలుసుకునేటందుకు కొలను వద్దకు వెళ్ళింది. కొలనులో నీరు ఎర్రగా రక్తం రంగులో ఉన్నది. ఎవడో పాములవాడు తన భర్తను పట్టుకున్నట్లు సుమన తెలుసుకున్నది. ఆమె తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరి దారిలో విచారిస్తూ త్వరలోనే కాశీనగరం చేరుకున్నది. ఆమె అక్కడకు చేరేసరికి పాములాట జరుగుతున్నది. రాజుగారు, అనేక మంది ప్రజలు చేరి వినోదం చూస్తున్నారు. తన భార్యను చూడగానే నాగరాజు సిగ్గుపడి ఆట మాని చప్పున బుట్టలోకి వెళ్ళిపోయాడు. సుమన మానవ స్త్రీ రూపం ధరించి రాజును సమీపించి చేతులు జోడించి, మహారాజా, నాకు పతిభిక్ష పెట్టండి అని వేడుకున్నది. ఇంతలోనే పాము కూడా బుట్టలో నుంచి బయటికి పాకి వచ్చి అందరూ చూస్తుండగానే ఒక ఆకర్షణీయమైన యువకుడి ఆకారం ధరించింది. కాశీరాజు ఆ నాగదంపతులను చూసి ఎంతో ముచ్చటపడి వారిని వారం రోజుల పాటు తన అతిథులుగా ఉంచుకొని అటు తరువాత వారి వెంట తాను కూడా సపరివారంగా ప్రయాణమై నాగలోకానికి వెళ్ళాడు. నాగలోకంలోని ఐశ్వర్యము, అందము, వైభవము చూసి కాశీరాజుకు చెప్పతరం కాని ఆశ్చర్యం కలిగింది. ఇంత వైభవంలో ఓలలాడుతూ మీరు పాము రూపంలో చీమల పుట్టపై చుట్ట చుట్టుకొని పడుకోవడానికి కారణమేమిటి అని కాశీరాజు నాగరాజును అడిగాడు. రాజా, ఇక్కడ ఎంత వైభవం ఉన్నప్పటికీ జన్మరాహిత్యం పొందే సౌకర్యం మీ మానవలోకంలో మాత్రమే ఉన్నది అని నాగరాజు ఆయనకు సమాధానం చెప్పాడు. కాశీరాజు ఈ మాట విని పరమానందం చెందాడు. ఆయన తన రాజ్యానికి తిరిగి వెళ్ళేటప్పుడు నాగరాజు ఆయనకి అంతులేని బహుమానాలిచ్చి పంపాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు తొందరపాటు. బస్రా నగరంలో అబ్దుల్ రజాక్ అనే వర్తకుడు ఉండేవాడు. అతడికి 2 కవల కుమారులు. ఒకసారి అతడు వర్తకం పని మీద ఓడలో బయలుదేరి చాలా కాలం ప్రయాణం చేసిన తర్వాత ఒక ద్వీపాన్ని చేరాడు. అక్కడ అతడు తెచ్చిన వస్తువులకు గిరాకీ ఉండడంతో వ్యాపారం చాలా లాభసాటిగా జరిగింది. ఆ ద్వీపాన్నేలే రాజు స్వయంగా అతడి ఓడ దగ్గరకు వచ్చి విలువైన అనేక వస్తువులు కొన్నాడు. రజాక్ ఓడ వర్తకం చేస్తూ లోగడ అనేక ద్వీపాలు తిరిగి ఉన్నాడు. రాజు అతణ్ణి తన భవనానికి ఆహ్వానించి గొప్ప విందు చేసి అతడి ద్వారా ఆయా ద్వీపాల్లోని విశేషాలు విన్నాడు. ఆయనకు రజాక్ లాంటి అనుభవజ్ఞుడి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కలిగింది. ఆ కారణం వల్ల రాజు అతన్ని తన ఆస్థానంలో కొంతకాలం ఉండవలసిందిగా ఒత్తిడి చేశాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. రజాక్ భార్య తన భర్త ఎంతకు తిరిగి రానందుకు విచారగ్రస్తురాలై తన 2 కొడుకులను వెంటబెట్టుకొని అతడున్న ద్వీపానికి బయలుదేరింది. కొన్నాళ్లకు వాళ్ళు ఒక రేవు పట్టణం చేరారు. ఆ రేవుకు రజాక్ ఉన్న ద్వీపం నుంచి రాత్రివేళ ఒక ఓడ వస్తున్నట్లు రజాక్ భార్యకు తెలిసింది. ఆమె తన 2 కొడుకులను ఆ ఓడలో ఉన్న వాళ్లను అడిగి తమ తండ్రిని గురించి సమాచారం తెలుసుకొని రమ్మని పంపించింది. కవలలిద్దరూ రేవు చేరి ఓడలోకి వెళ్లారు. ఆ ఓడ మరెవరిదో కాదు, వాళ్ళ తండ్రిదే. అతడు రాజుకు వీడ్కోలు చెప్పి బస్రాకు తిరిగి ప్రయాణమై వస్తున్నాడు. కవలలు ఓడలోకి వెళ్ళిన అదే సమయంలో
రజాక్ తన డబ్బు సంచి కనపడక దాన్ని గురించి కళాసుల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆ సంచి దొంగిలించిన కళాసు కొత్తగా ఓడలోకి వచ్చిన కవలలను రజాక్కు చూపించి వాళ్ళు డబ్బు సంచి దొంగిలించడం తాను చూశానని చెప్పాడు. రజాక్ పట్టరాని కోపంతో ఆ కుర్రవాళ్ళు తన కొడుకులని తెలియక ఆ ఇద్దరినీ సముద్రంలో పారవేయమని కళాసులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెంటనే కవలలను ఓడ మీద నుంచి సముద్రంలోకి గిరవాటు వేశారు. రజాక్ భార్య తన కొడుకులు తిరిగి రానందుకు రాత్రంతా దిగులుతో గడిపి తెల్లవారుతూనే ఓడ దగ్గరికి వెళ్ళింది. రజాక్ ఆమెను చూసి పరమానందం చెందాడు. కానీ ఆమె తమ కవల పిల్లల్ని గురించి చెప్పగానే అతడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. రాత్రి తాను సముద్రంలోకి తోయించిన వాళ్ళు తన కొడుకులేనని రజాక్ గ్రహించాడు. వాళ్ళు ఏదో ఒక విధంగా ఒడ్డున చేరి ఉంటారన్న ఆశ ఆ భార్యాభర్తలకు కలిగింది. వాళ్ళు ఎన్నో రోజుల పాటు కవలల కోసం సముద్ర తీర ప్రాంతాలు గాలించి వాళ్ళ జాడ తెలియకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చారు. కొంతకాలం గడిచింది. రజాక్ అతడి భార్య ఎవరైనా కుర్రవాణ్ణి దత్తత చేసుకోవాలి అనుకున్నారు. ఒకనాడు రజాక్ బానిసల సంత నుంచి ఒక యువకుణ్ణి కొని ఇంటికి తీసుకువచ్చాడు. అతడి భార్య వాణ్ణి చూస్తూనే భర్తతో, అయ్యో, మీరు గుర్తించనే లేదా? వీడు ఎవరో కాదు, మన కవలల్లో చిన్నవాడు అన్నది కొడుకును ఆప్యాయంగా కావలించుకుంటూ. రజాక్కు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. అతడు చిన్నవాణ్ణి వాడి అన్నను గురించి అడిగాడు. వాడికి అన్న ఏమైంది తెలియదు. సముద్రంలో పడి గిలగిల్లాడుతున్న అతన్ని ఒక పడవవాడు చూసి రక్షించి బానిస వర్తకుడుకు అమ్మివేశాడు. 6 నెలలు తిరగకుండానే తండ్రి కొడుకులిద్దరూ కొన్ని వ్యాపార వస్తువులతో ఓడలో బయలుదేరి ఒక ద్వీపం చేరారు. చిన్నవాడు ఆ ద్వీపాన్నేలే యువకుడైన రాజుకు బహుమతిగా కొన్ని విలువైన వస్తువులు తీసుకొని అతడి భవనానికి వెళ్ళాడు. రాజు ఆ బహుమాన వస్తువుల్ని చూసి సంతోషించి చిన్నవాణ్ణి కొంతకాలం పాటు తనకు అతిథిగా ఉండమని కోరాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇది రాజపరివారంలోని కొందరికి కోపకారణమైంది. వాళ్ళు చిన్నవాడికి హాని చేసేటందుకు పథకాలు వేయసాగారు. ఒకనాటి సాయంత్రం రాజుకి హఠాత్తుగా జబ్బు చేసింది. చిన్నవాడు అక్కడికి చేరిన కొద్ది దినాల్లోనే రాజోద్యోగుల్లో కొందరు రాజును బాగా ద్వేషిస్తున్నట్టు తెలుసుకున్నాడు. అలాంటి వాళ్లకు జబ్బును పడి నిస్సహాయ స్థితిలో ఉన్న రాజును తుదముట్టించడం ఏమంత కష్టం కాదు. చిన్నవాడు ఇలా ఆలోచించి ఆ రాత్రి రాజు పడక గది ముందు కత్తి పట్టుకొని నిలబడి తెల్లవార్లు కాపలా కాశాడు. తెల్లవారాక రాజుకు కొంత స్వస్థత కలిగింది. రాత్రి చిన్నవాణ్ణి రాజుగారి పడక గది ముందు చూసిన రాజోద్యోగులు ఆయనతో, రాత్రి వర్తకుడి కొడుకు కత్తి దూసి మీ పడక గది వైపుకు పోతూ ఉండటం మా కళ్ళబడింది. మమ్మల్ని చూసి భయపడి ఊరుకున్నాడు గాని లేకపోతే మిమ్మల్ని హత్య చేసి ఉండేవాడు. ఈ దుష్టుని వెంటనే ఉరితీయించండి అని చెప్పారు. రాజు కొంచెంసేపు ఆలోచించి, తొందరపాటు ఎన్ని దుష్ఫలితాలకు కారణమవుతుందో నాకు తెలుసు. ముందు వీడిని ఖైదులో పెట్టండి, తర్వాత ఏం చేయటం బాగుంటుందో నిర్ణయిస్తాను అన్నాడు. ఈ వార్త తెలిసిన వర్తకుడు రజాక్కు పరుగు పరుగున రాజు వద్దకు వచ్చి, ప్రభు, నా కొడుకు నేరస్తుడవునో కాదో ముందు విచారణ జరపండి. తొందరపడి ఏ పని చేయరాదు. అది ఒక్కొక్కసారి ఎంతో కీడు కలిగిస్తుంది. ఒక్క తొందరపాటు కారణంగా నేను జీవితం అంతా మరువులేని దుఃఖం అనుభవిస్తున్నాను అన్నాడు. ఆ మాటలకు రాజు ఆశ్చర్యపోతూ, ఏమిటి నీ తొందరపాటు అని అడిగాడు. నా కన్న కొడుకులనిద్దరినీ సముద్రంలో తోయించాను, ఇది నమ్మగలరా అంటూ రజాకు జరిగిందంతా చెప్పాడు. రాజు సంతోషంతో చిన్నగా కేకపెట్టి, నాన్న, ఇప్పుడు నేను ఖైదు చేయించినవాడు నా తమ్ముడన్నమాట అంటూ రజాక్ను కావలించుకున్నాడు. తన పెద్ద కొడుకు కూడా జీవించి ఉన్న సంగతి విని రజాకు పరమానందం చెందాడు. రాజు అప్పటికప్పుడే తమ్ముణ్ణి ఖైదు నుంచి రప్పించాడు. జరిగిందేమిటంటే, సముద్రంలో పడిన పెద్దవాడు ఒక కొయ్య సాయంతో ప్రాణాలు రక్షించుకుంటూ ఈ ద్వీపం చేరాడు. ద్వీపాన్నేలే రాజుకు పిల్లలు లేరు, వృద్ధుడు. ఆయన ఈ పెద్దవాణ్ణి దత్తు చేసుకుని తన మరణ సమయంలో అతన్ని రాజుగా ప్రకటించాడు. ఈ విధంగా కథ సుఖాంతమై ఆ ద్వీపంలో రజాకు అతడి భార్య తమ పిల్లలతో చాలా కాలం హాయిగా జీవించారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.